ఎనీ హెల్త్ ఇష్యూ దానికి సర్జరీ అన్నారంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒకటి ఉంది. దీంతో కోత లేకుండా మనం ఎటువంటి హెల్త్ ఇష్యూనైనా తగ్గించుకోవచ్చు. అవి ట్యూమర్స్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన వాళ్ళని కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించవచ్చు. ఇది లివర్ క్యాన్సర్. ఇది అప్రాక్సిమేట్గా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మేమేం చేస్తామంటే బాడీలోకి చిన్న సూది ద్వారా వైర్ పంపించేసి డైరెక్ట్ ఈ లివర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యాన్సర్ చూసినారంటే ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్స్ ఉంది. ఎవరైనా చూసినారంటే దెర్ ఇస్ నో వే సర్జన్స్ విల్ ఆపరేట్ దిస్ కేస్. సో ఏం ఆప్షన్స్ ఉన్నాయని ఆలోచిస్తే ఇంటర్వెన్షనల్ ఆంకాలజిస్ట్ లాగా మేము Y90 రేడియోంబులేషన్ చేయడం జరుగుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేల్ పీపుల్ ఏమవుతుందంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది బ్లాడర్ దగ్గర వెనకలో ఉండేది. ఇది ఎన్లార్జ్డ్ గ్లాండ్, అది పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. పేషెంట్ కి సర్జరీ ఆప్షన్ లేకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజీకి వచ్చారు. సో మీరు అక్కడ చూసేది అది ఎంత, ఇవి టాకింగ్ అబౌట్ ఫ్యూ మిల్లీమీటర్స్. ఆ ఫ్యూ మిల్లీమీటర్స్ కూడా టైనీ స్మాల్ క్యాథెటర్స్ కానీ ట్యూబ్స్ కానీ పంపించేసి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అది బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గ్లాండ్కి ఆక్సిజన్ సప్లై తగ్గి బాడీ ష్రింక్ చేస్తుంది. సో నో సర్జరీ నీడెడ్, బట్ గ్లాండ్ ఈస్ రెడ్యూస్. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే కోత లేకుండా చేసే ఒక ప్రొసీజర్ అన్నమాట. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే ఎనీ హెల్త్ ఇష్యూ దానికి సర్జరీ అన్నారంటే అందరూ భయపడిపోతూ ఉంటారు. సో పడే ప్రాబ్లం కన్నా, బాధపడే ఇష్యూ కన్నా సర్జరీ అనగానే అందరికీ భయం వేస్తూ ఉంటుంది. కానీ దీనికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒకటి ఉంది. దీంతో కోత లేకుండా మనం ఎటువంటి హెల్త్ ఇష్యూనైనా తగ్గించుకోవచ్చు. అవి ట్యూమర్స్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన వాళ్ళని కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించవచ్చు. అయితే మనకు తెలియని విషయాలు ఏంటి, ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ రామ్ గురజాల ఉన్నారు, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ ఆంకాలజీ, క్లీవ్లాండ్ క్లినిక్, ఓహాయో. అంటే యూఎస్ నుంచి వచ్చారనమాట డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. యూఎస్ నుంచి వచ్చారా ఇండియాకి? అవునండి. డాక్టర్ గారు, ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మీరు చేసేది అంటున్నారు. అంటే మాకు తెలియని విషయాలు ఏంటి అసలు దాంట్లో? లివర్ క్యాన్సర్స్కి ఈ ట్రీట్మెంట్ వాడతామండి, Y90 రేడియో ఎంబులేషన్ని. మనకు తెలిసినంత వరకు లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు అదే క్యాన్సర్ వచ్చింది, ఆప్షన్స్ ఏమున్నాయి, ఒక కీమోథెరపీ లేదంటే ట్రాన్స్ప్లాంట్ అని ఉంటాయి. కానీ ఆ కీమోథెరపీ వల్ల ఎఫెక్టివ్ ఎంత ఉంది, లేదా ట్రాన్స్ప్లాంట్కి కావాలంటే డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అనే ఆప్షన్స్ ఎవరు ఆలోచించరు. సో ఇప్పుడు ఒక పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలన్నా లేకపోతే లివర్ క్యాన్సర్ని కంప్లీట్ క్యూర్ చేయాలన్నా ఇంటర్వెన్షన్ రేడియాలజీ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెన్షన్ ఆంకాలజీ అనే ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఉంటుంది. ఏం చేస్తాం మేము అంటే వి డీల్ విత్ క్యాన్సర్స్ రిలవెంట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండి. దానిలో ఈ Y90 రేడియో ఎంబులేషన్ లివర్ క్యాన్సర్స్కి యూజ్ చేస్తాం. ఒక ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక సర్జన్స్, ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజీ కలిపితేనే అది పర్ఫెక్ట్ క్యాన్సర్ కేర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ Y90 రేడియో ఎంబులేషన్ కేసుల ద్వారా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మీరు చూసే ఇమేజ్లో ఈ యారో అయితే చూపిస్తుందో ఇది లివర్ క్యాన్సర్. ఇది అప్రాక్సిమేట్గా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు సర్జన్ దగ్గరికి పోతే ఈ లివర్ని తీసేయాలంటే దెర్ ఇస్ హై ఛాన్స్ దట్ యూ మైట్ డై. అదే ఆంకాలజీ చేస్తే ఇంత పెద్ద సైజు కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కానీ డిక్రీజ్ అవుతుందో లేదో తెలియదు అంటారు. ఈ 2 ఆప్షన్స్ లేనప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మేమేం చేస్తామంటే బాడీలోకి చిన్న సూది ద్వారా వైర్ పంపించేసి డైరెక్ట్ ఈ లివర్ దగ్గరికి వెళ్ళి వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్, ఈరోజు మనం Y90 రేడియోంబులేషన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసే స్కాన్ చూస్తే కంప్లీట్గా ఆ క్యాన్సర్ అనేది క్యూర్ అయింది. ఇది ఆల్మోస్ట్ 2 years తర్వాత ఈ పేషెంట్కి. ఈ పేషెంట్ స్టిల్ నీడ్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్, ఎందుకంటే క్యాన్సర్ అనేది మళ్ళీ రావచ్చు. కానీ అంతవరకు క్యాన్సర్ లేకుండా చేయడము ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ పని అనమాట. సో మెడికేషన్స్ ద్వారా అలానే ఏదైనా క్యాన్సర్ ఇట్లా స్పెసిఫిక్ వచ్చినప్పుడు మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఇది ఒకటి. ఇంకొకటి,
ఈ ఈ పేషెంట్ 48-year-old అండి. ఇప్పుడు ఈ క్యాన్సర్ చూసినారంటే ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్స్ ఉంది. ఎవరైనా చూసినారంటే దెర్ ఇస్ నో వే సర్జన్స్ విల్ ఆపరేట్ దిస్ కేస్. సో ఇలాంటి దాంట్లో ఇప్పుడు పేషెంట్ యాక్టివ్గా ఉంది, ఇదొక్కటే డిసీజ్ ఉంది. సో ఏం ఆప్షన్స్ ఉన్నాయని ఆలోచిస్తే ఇంటర్వెన్షన్ ఆంకాలజిస్ట్ లాగా మేము Y90 రేడియో ఎంబలేషన్ చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ట్యూమర్ని కూడా ఒక్క ట్రీట్మెంటే అండి. ఒక ట్రీట్మెంట్ తర్వాత ఇది 3 months తర్వాత చేసింది, క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ చేసాం. ఈ పేషెంట్కి ఏమైందంటే తర్వాత సర్జరీకి వెళ్ళి ఈ పార్ట్ ఆఫ్ ది లివర్ని తీసేశారు. దిస్ బీన్ 4 years రైట్ నౌ. సో షీ ఈస్ ఫుల్లీ యాక్టివ్, పిల్లల్ని చూసుకోవడం కానీ ఆ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ పేషెంట్ సర్వేలెన్స్లో ఉంటుంది. ఇంకా ఎప్పుడంటే ఎవ్రీ 3 months ఒక స్కాన్ జరుగుతుంది, మళ్ళీ క్యాన్సర్ ఏమైనా వస్తుందా అని. అలానే ఈ పేషెంట్కి 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి లివర్లో. సో వెన్ ఆల్ అదర్ ఆప్షన్స్ లేవు అన్నప్పుడు ఇంటర్వెన్షన్ ఆంకాలజిస్ట్ లాగా లేకపోతే మేము చేసే ప్రొసీజర్స్ ద్వారా వీ కెన్ ఎదర్ డిక్రీజ్ ది సైజ్ ఆఫ్ దిస్ క్యాన్సర్, లేదంటే కొన్నిసార్లు కంప్లీట్ క్యూర్ చేయడం జరుగుతుంది. సో దే హ్యావ్ బెటర్ లైఫ్. అంటే ఈ కీమోథెరపీ లాగా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ దీనిలో చాలా తక్కువ ఉంటాయండి. ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే దిస్ ఈస్ అన్ కంబైన్డ్ థెరపీ. ఇప్పుడు నేను ఇది ఒక్కటే ట్రీట్మెంట్ అని చెప్పట్లేదు. ఇట్ హ్యాస్ టు గో అలాంగ్ విత్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఒకవేళ కీమోథెరపీతో పాటు లేదా ఇమ్యూనోథెరపీతో పాటు ఇలాంటివి కూడా చేస్తేనే ఇట్ విల్ బి ఎఫెక్టివ్. సో వాట్ మెసేజ్ ఐ వాంట్ గివ్ అంటే ఇది ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ కంబైన్డ్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాను. సో ఇండియాలో చేస్తారు కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉందండి. సో ఐ జస్ట్ వాంట్ టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ ఇన్ ఇండియా. డాక్టర్ గారు, జనరల్గానే ఈ రేడియేషన్స్ ఇలాంటివంటే అందరు భయపడిపోతూ ఉంటారు. అంటే మిగతా వాటికి దీనికి తేడా ఏముంది అసలు? మీరు చూస్తే రేడియేషన్ అంటే బయట నుంచి రేడియేషన్ పంపిస్తారు. సో నెంబర్ పరంగా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రేస్ అనేది నెంబర్ 1 గ్రేస్ వాడతాం యూనిట్స్ అనేది. 15 గ్రేస్ 30 గ్రేస్ అనేది ఇస్తేనే నీకు బయట చర్మము ఇలా చిరిగిపోవడం లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇదే క్యాన్సర్స్కి మేము లోపలికి వెళ్ళి రేడియేషన్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్కి నేను ఆల్మోస్ట్ 500 to 700 గ్రేస్ ఇచ్చింటాను కంబైన్డ్గా రెండు చూస్తే. సో 15 to 30 ఎక్కడ, 700 ఎక్కడ. ఇక్కడ ఎందుకు అడ్వాంటేజ్ అంటే ఈ ఒక్క పార్ట్ ఒక్కటే రేడియేషన్ టార్గెట్ అవుతుంది. ది అదర్ పార్ట్ ఆఫ్ ద లివర్ కానీ బాడీ కానీ ఏమీ ఎఫెక్ట్ కాదు. ప్లస్ ఇది డే కేస్ ప్రొసీజర్లో చేస్తాం. యూ కమ్ మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు. సైడ్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే టైట్నెస్ కపుల్ ఆఫ్ డేస్ ఉండొచ్చు, అంతకు మించి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ రైట్ పేషెంట్ చాలా తక్కువ అండి. ఎస్. సో జనరల్గా కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది అంటే మా దగ్గర ఉన్న మాటలు ఇలా ఉంటాయి. కత్తి పెడితే క్యాన్సర్ పెరుగుతుంది, రేడియేషన్కి వెళ్తే అంతా కాల్ చేస్తారు, క్యాన్సర్ కన్నా ట్రీట్మెంట్కే భయపడిపోతూ ఉంటారు. సో మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే ఏదో వెళ్ళి సెలైన్ ఎక్కించుకునేలాగే అనిపిస్తూ ఉంది. ట్రూత్గా దట్స్ రైట్ థింగ్ మీరు చెప్పింది. ఎందుకంటే మీరు అసలు మీరు చెప్పేంత వరకు నాకు ప్రొసీజర్ జరిగిందని చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. ఎస్. అంటే దీంతో పాటు క్యాన్సర్కి సంబంధించిన మందులు కూడా వాడుతూ ఉండాలి. ఇది ఇప్పుడు వచ్చిన లిటరేచర్ పరంగా ఇప్పుడు కొన్నిసార్లు చిన్న క్యాన్సర్ అయితే ఇది ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్లో ఉంటారు. ఇంత పెద్ద సైజు ఉన్నప్పుడు చిన్న క్యాన్సర్స్ ఉండొచ్చు అన్న ఈ ఆలోచనతో కీమోథెరపీ కాకుండా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వచ్చిందండి. సో ఇమ్యూనోథెరపీ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అని చెప్తాం. సో దట్ మా అందరి గోల్ ఏంటంటే నీ యొక్క క్యాన్సర్ని కంప్లీట్గా తగ్గించాలనే ఆలోచనతో, అది చిన్నగా కావచ్చు పెరగకుండా చూసుకోవడం బాధ్యత. సో ఈ ట్రీట్మెంట్ అయితే క్యాన్సర్ ట్యూమర్ ని పూర్తిగా తగ్గిస్తుంది ఏదైతే మీరు టార్గెట్ చేస్తారో సైజుని బట్టి. ఇప్పుడు ఇంత పెద్ద సైజుకి మామూలుగా చాలా మందికి చూపిస్తే అసలు ఇది పోయిందా అంటారు. ఇప్పుడు కొన్నిసార్లు కొంచెం మిగలచ్చు, కానీ ఆ మిగిలిన దానికి కూడా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అది పేషెంట్ అదర్ కండిషన్స్ బాగున్నంత వరకు ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో చాలా ఉన్నాయి. ఇంకా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఈ లివర్ క్యాన్సర్స్ ఇలాంటివి కాకుండా ఇంకా ఏమేమి చేస్తారు అసలు? సో మనం కామన్గా డయాలసిస్ పేషెంట్స్ వస్తూ ఉంటాం. డయాలసిస్ పేషెంట్స్కి డయాలసిస్ కావాలంటే ఒక ఫిస్టులాని క్రియేట్ చేస్తారు, లేదంటే మెడలో కానీ తొడలో కానీ ఒక క్యాథెటర్ పెడతారు. ఇవి టెంపరీ, పర్మనెంట్ కాదు. ఫిస్టులా పెర్మనెంట్ కానీ పర్మనెంట్గా ఉండదు. సో వీళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద రైట్ సొల్యూషన్. కానీ అంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దొరకాలంటే చాలా కష్టమైనది. సో అంతవరకు వీళ్ళకున్న వెయిన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. కానీ నేను చాలా పేషెంట్స్ని ఇండియాలో కానీ యుఎస్లో కానీ చూసిన వాళ్ళకు ఉన్న ఈ కొద్దిపాటి వెయిన్స్, ఈ ఎల్లో యారోస్ ఏవైతే ఉన్నాయో అదే నార్మల్ వెయిన్స్ మనకు అందరికీ ఉన్న వెయిన్స్ దగ్గర ఆ పేషెంట్స్కి మాత్రం అది అక్లూడ్ అయిపోయినాయి, అంటే క్లోజ్ అయిపోయినాయి. ఇది క్లోజ్ అయినప్పుడు వాళ్ళకి స్వెల్లింగ్స్ కానీ అది వస్తుంది, డయాలసిస్కి యాక్సెస్ ఉండదు అనమాట. దీన్ని సెంట్రల్ వెయిన్ రీకనలైజేషన్ అంటారు.
చాలా ఫ్యూ హాస్పిటల్స్లో కానీ చాలా ఫ్యూ ఎక్స్పర్టీస్ చేస్తారు. ఎందుకంటే హార్ట్ దగ్గర ఉంటుంది, లంగ్స్ దగ్గర ఉంటాయి, ఇది కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళల్లో ఆఖరి రిసార్ట్గా లివర్ నుంచి క్యాథెటర్ని పంపించి చేయడం జరుగుతుంది. ఆ లివర్కి ఎఫెక్ట్ అవుతుంది, అలానే హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మేము ఏం చేస్తామంటే అనస్థీజియా వాళ్ళ హెల్ప్, కార్డియాలజిస్ట్ అందరి హెల్ప్ తీసుకొని ఆ వెయిన్స్ ఏదైతే అక్లూడ్ ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఓపెనింగ్ అయిందంటే ఇది పేషెంట్స్కి కంఫర్ట్. ఈ థైస్లో కానీ లేకపోతే బ్యాక్ ఆఫ్ ది బాడీ కానీ ఇవన్నీ కంటే చెస్ట్ మీద ఉండడమే చాలా ఇంపార్టెంట్. సో వీ ట్రై టు డూ ఎవ్రీథింగ్ అండి, సో దట్ వీ గివ్ దమ్ ఏ క్లియర్ యాక్సెస్. సో ఈ కేసులో మీరు ఎగ్జాంపుల్ ఫైనల్గా చూస్తే ఇది ఫైనల్ పిక్చర్. సో ఫైనల్గా ఈ ప్రొసీజర్ ఇది నేనే చేశాను, ఇది 8 గంటలు తీసుకుంది. సో టైం పరంగా ఇప్పుడు డెస్టినేషన్ సక్సెస్ ఉందన్నప్పుడు వీ టేక్ దట్ ఎక్స్ట్రా స్టెప్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. ఇప్పుడు ఈ పేషెంట్ షీఈస్ లివింగ్ బికాస్ ఆఫ్ దిస్ క్యాథెటర్స్. ఇప్పుడు ఆమెకి ఒక టటూ లాగా పెట్టేస్తాం, ఇట్టి పరిస్థితుల్లో ఈ క్యాథెటర్ తీయద్దు అని. సో షీఈస్ లివింగ్ విత్ దట్. ఇప్పుడు ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు తీసేయచ్చు, లేదంటే షీ విల్ లివ్ విత్ హర్ లైఫ్ ఈ క్యాథెటర్ వల్ల. ఓకే, అంటే డయాలసిస్కి వెళ్తారు, వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి ట్రీట్మెంట్ ఇస్తారు, అక్కడ నుంచి సరిగా వెళ్ళదు లేదా ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు మీ దగ్గర ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఇవి చాలా చూశానండి. సో నా లైఫ్ ఎగ్జాంపుల్లో నేను ఫస్ట్ 3 times వచ్చినప్పుడు చాలా మంది ఇంకొక డాక్టర్ వచ్చాడు వెళ్ళిపోయాడు అనేవాళ్ళు. ఐ థింక్ రాజస్థాన్ 11-year-old అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి నెక్లో వెయిన్స్ లేవు, కింద బాడీలో నెక్స్ లేవు, 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఫెయిల్ అయినాయి. ఈజ్ వెయిటింగ్ ఫర్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్. ఆ థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా డయాలసిస్కి వెళ్ళాలి. సో ఆ అబ్బాయికి ఏం చేశానంటే బ్యాక్ ఆఫ్ ది బాడీ నుంచి నేను ఇదే క్యాథెటర్ని బాడీ లోపలికి పెట్టాను. నేను పెట్టిన తర్వాత డయాలసిస్ అయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయ్యాను. ఇప్పుడు అన్ని క్యాథెటర్స్ తీసేసాం, ఎందుకంటే కిడ్నీ పనిచేస్తుంది. సో ఈజ్ ప్రెజెంట్లీ లివింగ్ హ్యాపీలీ. సో ఇట్లా ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి, అంటే చేసినవి ఉన్నాయి, ఇప్పుడు చూసేవాళ్ళు ఉన్నాయి. సో పీపుల్ ఆర్ అటెంప్టింగ్, ఇది ఎక్స్పర్టీస్ కాబట్టి సో ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ పీపుల్. ఇక్కడ వచ్చిన అంటే లాస్ట్ ఛాన్స్ వరకు ట్రై చేసాము, సో ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ లేదేమో అని భయపడే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఇస్ అన్ ఆప్షన్ అండి. సో ఇది చాలా ఉండదు, సర్జరీ ఉండదు, సో ఎక్కువ రేడియేషన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే సో కోత లేకుండా చేసే ఒక ప్రొసీజర్ అన్నమాట. అంటే మా భాషలో చెప్పాలంటే జనాలకు అర్థమయ్యేలాగా. సో నెక్స్ట్ అంటే ఇంకా ఏమేం చేస్తాము? ఇంకా ఇది ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఇప్పుడు మీరు ఇది టీవీలలో కానీ లేకపోతే పేపర్లో కానీ ఇది కామన్గా చూస్తూ ఉంటారు. ఇది మెన్స్కి వచ్చే డిజీజ్ అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేల్ పీపుల్ ఏమవుతుందంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది బ్లాడర్ దగ్గర వెనకలో ఉండేదండి. అది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు బ్లాడర్ కంప్రెస్ చేస్తుంది, ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి, యూరిన్ పాస్ చేయాలని, అలానే కొన్నిసార్లు బ్లడ్ పాస్ అవుతుంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ మీరు ఎవరైనా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే TURP అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి ఆ ప్రాస్టేట్ గ్లాండ్ని తీసేయాలని ట్రై చేస్తారు. ది రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత అదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మినిమల్ యాక్సెస్తో, కోతలు లేకుండా చిన్న హోల్తో చేసగల ట్రీట్మెంట్ ఒకటి ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అండి. సో దిస్ ఇస్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఆ ప్రొసీజర్. ఇది ఎన్లార్జ్డ్ గ్లాండ్, అది పెద్ద చాలా పెద్దగా ఉంది. పేషెంట్కి సర్జరీ ఆప్షన్ లేకుండా ఇంటర్వెన్షన్ రేడియాలజీకి వచ్చారు. మాకున్న ప్రెజెంట్ టూల్స్తో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అన్ని వాడితే ఇట్లాంటి ఇమేజెస్ వస్తాయి మాకు. సో మీరు అక్కడ చూసేది అది ఎంత, ఇవి టాకింగ్ అబౌట్ ఫ్యూ మిల్లీమీటర్స్. ఆ ఫ్యూ మిల్లీమీటర్స్ కూడా టైనీ స్మాల్ క్యాథెటర్స్ కానీ ట్యూబ్స్ కానీ పంపించేసి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అది బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గ్లాండ్కి ఆక్సిజన్ సప్లై తగ్గి బాడీ ష్రింక్ చేస్తుంది. సో నో సర్జరీ నీడెడ్, బట్ గ్లాండ్ ఈస్ రెడ్యూసింగ్. ఇవన్నీ మెడికల్ మిరాకిల్స్ లాగా అనిపిస్తున్నాయి, సర్జరీ అవసరం నిజంగానే సార్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకే ఇలాంటి ఇష్యూ వచ్చింది, సర్జరీ అన్నప్పుడు చాలా కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎనీ సర్జరీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. యా సార్, అలాంటి కేసెస్ ఏమైనా చూస్తారా? వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది డయాబెటిక్ పేషెంట్స్ అన్నప్పుడు
ఇలాంటివి చూస్తామా మనం? ఇది సర్జరీకి ఉన్న ఆబ్లిగేషన్స్ చాలా వరకు ఇవి డిఫర్ చేస్తామండి. అంటే ఇది డే కేస్ ప్రొసీజర్, అనెస్థీజియా అవసరం ఉండదు, మినిమల్ సెడేషన్, కొంచెమే మొత్తం మంది ఇవ్వాల్సి వస్తుంది. ఈ డయాబెటీస్ పేషెంట్లో ఇదే కాకుండా డయాబెటీస్ పేషెంట్లో మీరు కాళ్ళల్లో వ్యారికోస్ వెయిన్స్ అని ఆర్టరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వాళ్ళు ఎక్స్పర్టీస్గా చేయగలుగుతారు. ఎస్, క్యాన్సర్ అన్నా భయపడిపోతారు. ఎనీ ఇష్యూ, హెల్త్ ఇష్యూ ఏదైనా, ఇప్పుడు కిడ్నీలు పాడైపోయేంత వరకు మనకు తెలియదని చెప్తూ ఉంటారు. డయాలసిస్కి వెళ్ళామంటే అదొక పెద్ద ఇంకా మన జర్నీ అక్కడ ఆగిపోయిందా అన్నట్లుగానే ఉంటుంది. సో ఇలాంటి మెన్లో వచ్చే ఇలాంటి ఇష్యూస్ పెద్ద ఏజ్లో వస్తాయి, ట్రీట్మెంట్ అనేది కష్టంగా ఉంటుంది. కాకపోతే మాకు ఎందుకో అవేర్నెస్ లేదు దీని గురించి. అది మీరు కరెక్ట్ చెప్పారు. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి వస్తున్నాను. ఎవ్రీ టైం ఒక న్యూ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇది కూడా తెలీదా, మనం డాక్టర్సే కదా. అన్ఫార్చునేట్లీ అంటే అది ఒక కాంపిటీషన్ అనుకోవచ్చు, లేకపోతే నేను ఎందుకు చెప్పాలని చెప్పుకోపోవచ్చు. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజల నుంచి, పబ్లిక్ నుంచి కూడా అవేర్నెస్ రావాలి. సో వీళ్ళు అడిగితేనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అమెరికాలో ఒక ఎవ్రీడే 10 to 12 hours పనిచేస్తారు. ఆ 10 to 12 hours నేను కేసులు చేస్తూనే ఉంటాను. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒక హాస్పిటల్లో చేస్తాను కేసులు అన్నప్పుడు ఆ మొత్తం డేలో ఉన్న 2 weeksలో 2 కేసుల కంటే ఎక్కువ చేయను. ఎందుకంటే అవేర్నెస్ లేదు, సో పేషెంట్స్ రారు. అది తెచ్చుకోవాలా అంటే ఇలాంటి అవేర్నెసెస్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివి పెట్టాలండి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇండియాకి మీరు? నేను గత 2 years నుంచి ఎవ్రీ 2 monthsకి లేకపోతే 3 monthsకి వస్తున్నానండి. వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు పేషెంట్స్ ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, లేదా రైట్ ప్రొసీజర్ అని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాట్ ఐఎమ్ టేకింగ్ ఎ నెక్స్ట్ స్టెప్ ఇస్ హౌ షుడ్ రీచ్ పీపుల్. ఏదైతే పీపుల్కి రీచ్ అయితే అట్లీస్ట్ నేనే చేయాలని నేను లేదు, ఇంటర్వెన్షన్ రేడియాలజీ రోల్ ఉంది ఇక్కడ. సో ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ అవేర్ దే కెన్ గెట్ అ బెటర్ ఆర్ బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్తాను. ఎస్, చాలా చక్కగా చెప్పారు సార్. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒకటి ఉంది. అంటే జనరల్గా మాకు తెలుసు ఇక్కడ ఉంటారు అని, కానీ ఇలాంటి ప్రొసీజర్స్ జరుగుతాయి అనేది మాత్రం ఇంత అవేర్నెస్ అయితే లేదు. సో ఏదైనా ఒక ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మనం ఈ ఆప్షన్ కూడా ఇప్పుడు మీకు చూపించింది కొన్ని. ఇప్పుడు అదే అంటారు కదా, ఐస్ పైన ఉంటుంది కానీ కింద మసల్ ఉంటుంది. ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి. సో నేమ్ ద ఫ్యూ అన్నట్టు, ఇప్పుడు ఉమెన్స్ లో ఫైబ్రాయిడ్స్ కానీ, మెన్స్ లో వారికోసిల్ అని కానీ, జిఐ బ్లీడింగ్, ఇప్పుడు చనిపోయే వాళ్ళలో డెలివరీ అయ్యేటప్పుడు బ్లడ్ లాస్ ఉందని చెప్పిన కానీ, అన్నిట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ రోల్ ఉంది. డాక్టర్ గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది అంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఎట్లా తగ్గిస్తారు, దానికి ట్రీట్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది? జనరల్గా అంటే సర్జరీ అనేది మాకు తెలుసు, సో ఎట్లా ఉపయోగపడుతుంది? సో అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐఆర్ ఇన్ ఉమెన్స్ హెల్త్ అనేది గ్రేట్ ఇనిషియేటివ్, వరల్డ్ వైడ్ చాలా ఉంది. బట్ అవేర్నెస్ చూస్తే మాత్రం చాలా 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 తక్కువ ఉందండి. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాము. ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ అన్నారు కదా. ఫైబ్రాయిడ్స్ అనేది యంగ్ ఉమెన్లో, లేకపోతే మెనోపాస్ కంటే ముందున్న ఉమెన్లో ఇది ప్రజెంట్ యాజ్ బ్లీడింగ్, పెయిన్, మోర్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ కావడం జరుగుతుంది. అలాంటిలో డయాగ్నోసిస్ అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఎంఆర్ కానీ చేసినప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేది ఒక డిజార్డర్ వస్తుంది. అవి గడ్డలు, అవి క్యాన్సర్ కాదు కానీ ఈ యూట్రస్లో ఉన్న వాల్స్లో డెవలప్ అవుతాయి. చాలా వరకు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పే ట్రీట్మెంట్ ఆప్షన్ 2-3 decades నుంచి ఉందండి ఇది. కానీ అవేర్నెస్ లేక చాలా మంది యంగ్ పీపుల్ యూట్రస్ తీసేయమని చెప్తారు, హిస్టరెక్టమీకి వెళ్తారు. సో అది హిస్టరెక్టమీ వల్ల వచ్చే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ కానీ, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, అవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీకి వచ్చేసరికి వెరీ సింపుల్, లైక్ మీరు అన్నట్టు స్మాల్ హోల్ పెడతాము. ఇప్పుడు మీరు చూసినారంటే ఇది జస్ట్ ఈ ఆర్టరీ ద్వారా డైరెక్ట్గా ఎక్కడైతే ఇది ఈ పేషెంట్కి సంబంధించిన ఫైబ్రాయిడ్, ఒకటే బిగ్ ఫైబ్రాయిడ్ ఇంత పెద్దది ఉంది, అక్కడికి దాని నెక్ వరకు వెళ్ళిపోయి దాన్ని బ్లడ్ వెసల్ని బ్లాక్ చేస్తాం. సో డే కేసు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. యూట్రస్ ప్రిజర్వ్ అవుతుంది. ఈ సైజ్ ఆఫ్ దిస్ ఏ ఫైబ్రాయిడ్ ఏదో ఉందో ఓవర్ 1 year టైము ష్రింక్ అవుతుంది. కంప్లీట్గా ష్రింక్ కాకపోవచ్చు కానీ ఇట్ కెన్ ష్రింక్ టు స్మాల్ సైజ్ విచ్ ఇస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకొక అపోహ ఏముందంటే దీనివల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందా అనేది చాలా మంది చెప్తారు. సో ఎక్స్పీరియన్స్తో చెప్పడం ఏం జరుగుతుందంటే ఫెర్టిలిటీకి ఎఫెక్ట్ కాదండి. రైట్ పేషెంట్ని చూస్ చేసుకొని డిపెండింగ్ అపాన్ ఎంత డిసీజ్ ఉందని చూస్తే దిస్ ఈస్ ద రైట్ ట్రీట్మెంట్. హిస్టరెక్టమీకి పోయే ముందు దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. అలానే
ఇంకొక డిజీజ్ చాలా మందికి అంటే అవేర్నెస్ లేక ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ కూడా కాదు కానీ సిమ్టమ్స్ అట్నే ఉంటాయి, ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎడినోమయోసిస్ అంటారు. ఈ యుట్రస్ ఇది చూసారండి ఇక్కడ అంటే వెరీ అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ ఎడినోమైసిస్ మోస్ట్ కామన్ గా చూస్తున్నారు. ఓకే, సో దానికి మెడికల్ ట్రీట్మెంట్ తప్ప వేరే లైక్ ఎక్స్ట్రాక్టివ్ తప్ప ఆప్షన్స్ లేదంటారు. దీనిలో కూడా వెల్ ప్రూవన్ యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఉంటుందండి. సో ఇది చూసినప్పుడు ఇది యుట్రైన్ ఆర్టరీ యొక్క సప్లై ఇది. దీన్ని మా యొక్క ప్రొసీజర్తో డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఎఫెక్టివ్నెస్ చాలా చాలా ఎక్కువ ఉంటుందండి దీనిలో. కోత లేదు దీంట్లో, కోత ఏం లేదు. అంత ఇది ఎడినోమైసిస్ అంటే దానికి ట్రీట్మెంట్ అంటే గర్భసంచి డిస్టర్బ్ అవుతుంది, తర్వాత ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఇలా చెప్తూ ఉంటారు. అంటే యంగ్ ఉమెన్ ఎవరైనా చేయించుకోవాలి అంటే, సో దీంట్లో అయితే అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఫెర్టిలిటీకి వెరీ అదే నా ప్రాబ్లమ్స్ వచ్చేది చాలా చాలా తక్కువ అండి కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇది. ఎస్, అంటే ఇప్పుడు జనరల్గా మేము ఒకవేళ సర్జరీ అని చెప్పారనుకోండి, ఎవరైనా పేషెంట్కి ఎనీ ఇష్యూకి అడగాలి అప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. అది మీకు తెలియని డిసీజ్ అయినా ఒకసారి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా అడిగితే దేర్ షుడ్ బి వన్. ఎక్కడో ఆల్ మెడికల్ స్పెషాలిటీస్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రోల్ ఉందండి. ఇప్పుడు ఇంకొకటి కామన్గా వారికోస్ వెయిన్స్ అని మనం చూస్తాం. ఇప్పుడు రోజు అడ్వర్టైజ్మెంట్ నడుస్తూ ఉంటాయి కాళ్ళలో. అది కాళ్ళలోనే కాకుండా బాడీలో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎస్పెషల్లీ ఉమెన్లో ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ ఎన్లార్జ్ అయిన తర్వాత డెలివరీ అయినప్పుడు సరిగ్గా డీకంప్రెస్ చేస్తాయి అవుతుంది. అయినప్పుడు సడన్గా సరౌండింగ్ వెయిన్స్ అవి ఉబ్బిపోయి ఉంటాయి. దాన్ని వారికోస్ వెయిన్స్ ఇన్ ద బాడీ అంటారు. సో దాన్ని పెల్విక్ వెయిన్ కంజెషన్ అని చెప్తాం. కాళ్ళలోనే కాదు, లోపల కూడా బాడీలో కూడా వస్తుంది. తెలియదు మాకు ఇది. సో ఇది చాలా వరకు మిస్డైగ్నోస్ ఎట్లా అవుతుందంటే దే డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దట్, ఆర్ అదే డయాగ్నోసిస్ చేయలేకపోతారు. ఇది యుఎస్లో చాలా కామన్గా కనిపించే డయాగ్నోసిస్. వీటికి కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఓవేరియన్ వెయిన్ ఎంప్లాయిజేషన్ అని చేస్తాం. సో బాడీ లోపలికి పోయి ఇది రైట్ సైడ్ ఓవేరియన్ వెయిన్, అది లెఫ్ట్ సైడ్ అండి, ఇది ఎంప్లాయ్ చేస్తాం. ఇవి కాకుండా చిన్న చిన్న వెయిన్స్ కూడా ఉండొచ్చు. సో డిపెండింగ్ ఎన్ని వెయిన్స్ ఉన్నాయని చెప్పేసి వారికోస్ వెయిన్స్ లాగానే లోపల అదే టైప్ ట్రీట్మెంట్ కాకుండా డిఫరెంట్గా కాయిల్స్ పెట్టి ప్లగ్ చేయడం జరుగుతుంది. క్లాట్ అయి ఉంటుంది అక్కడ బ్లడ్? క్లాట్ ఉండదు కానీ వెరీ డైలేటెడ్ ఉంటాయి. ఈ బ్లడ్ గషింగ్ ఇప్పుడు చూసారు కదా, బ్లడ్ నార్మల్గా ఇట్లా పైకి వెళ్ళాలి, కానీ ఈ కంప్రెషన్ వల్ల ఏమైందంటే బ్లడ్ కిందికి వచ్చేసి హెవీనెస్ వస్తుంది పెల్విస్ లో. ఆ హెవీనెస్ రావడం వల్ల ఉమెన్ దే విల్ ఫీల్ హెవీ అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు అది ఎట్లా వస్తుంది అనేది. అది బ్లీడింగ్ కాదు, అది పోస్ట్ ఇట్లా ఫెర్టిలిటీ ప్రాబ్లం కాదు, లేదా మెనోపాసల్ ప్రాబ్లం కాదు. ఇది చాలా మందిలో వచ్చేదండి. చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారండి. ఇది అండర్ డయాగ్నోస్డ్ డిసీజ్ మెజారిటీ. ఈవెన్ నాకు తెలిసిన గైనీ ఫ్రెండ్స్లో కూడా ఈ ట్రీట్మెంట్ ఉంది అంటే దే వర్ సర్ప్రైజ్డ్. అంటే వాళ్ళు చాలా హెవీగా ఫీల్ అవుతూ ఉంటారు డెలివరీ తర్వాత. అంతగా అది కామన్గా డెలివరీ తర్వాత చూస్తారు, బట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ చిన్న, సో వేరియస్ అదర్ రీజన్స్ ఉంటాయి, కానీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డిసీజ్ దే షుడ్ బి అవేర్ ఆఫ్. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఇది ఏంటంటే కోత లేకుండా ఎలాంటి హెల్త్ ఇష్యూనైనా తగ్గించే ఇది. అయితే నీ పెయిన్స్ మనం చూస్తాం కదా జనరల్ గా, నీ పెయిన్స్ కి పెద్ద పెద్ద సర్జరీలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఏముంది? నీ పెయిన్ కి మీరు ఇక్కడ చూస్తున్నారు జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది. టర్మ్ చూస్తేనేమో పెద్ద పేరు ఉంది, ఏంటి ఇట్లా వర్డ్ ఉంది అనేది. సో జెనిక్యులర్ ఇది ఇప్పుడు చూసే బొమ్మ ఏమో ఇది నీ జాయింట్ అండి. ఈ కనిపించే బ్లడ్ వెజల్స్ ఈ 1, 2, 3 ఏవైతే చూస్తున్నారో దాన్ని జెనిక్యులర్ ఆర్టరీస్ అంటారు. సో దాన్ని బ్లాక్ చేస్తే దాన్ని జెనిక్యులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు చాలా కామన్. సో నీ పెయిన్ వస్తుంది, దానికి కామన్గా ట్రీట్మెంట్ ఏం చెప్తారంటే నీ రీప్లేస్మెంట్ చేయాలంట. చాలా వరకు నీ రీప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండదు, అంటే ఓల్డ్ పీపుల్ అనో లేకపోతే అదర్ మెడికల్ కాంప్లికేషన్, లేదా యంగ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ ఇప్పుడే చేయాలా అంటే యంగ్ ఏజ్ ఉంది, దీని లైఫ్ స్పాన్ ఉందో తెలియదు. అలా కొందరేమో అసలు నాకు నీ సర్జరీ వద్దు, దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు గ్రాయిన్లో కానీ లేకపోతే చేతిలో నుంచి డైరెక్ట్గా చిన్న ట్యూబ్స్ పంపించేసి యాంజియోగ్రామ్ అని చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చిన్న బ్లషింగ్ లా ఉంటుంది మామూలుగా, దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ యొక్క బ్లడ్ వెసల్ని ఏది సప్లై చేస్తుందో ఇక్కడ చూసారో ఆ ఒక్క బ్లడ్ వెసల్కి వెళ్తాం, ఆ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో దాన్ని బ్లాక్ చేస్తాం. సో అట్లా బాడీలో సుపీరియర్ ఇన్ఫీరియర్ ఇట్లా ఉండి వెజల్స్ ఉంటాయి, నొప్పి తగ్గిపోతుంది. అప్పుడు ఇన్స్టెంట్ గా వితిన్ 1-2 days నొప్పి తగ్గుతుంది ఎఫెక్టివ్ గా. కానీ అందరికీ ఈ ఇన్ఫ్లమేషన్ ఉండకపోవచ్చు, ఉన్న వాళ్ళలో ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది.
కొందరికి అసలు పెయిన్ 2 ఇయర్స్ వరకు పెయిన్ లేకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. కొందరికి 1 ఇయరే పని చేయొచ్చు. ఇది నీ రిప్లేస్మెంట్కి రిప్లేస్మెంట్ కాదు. నీ రిప్లేస్మెంట్కి వెయిట్ చేస్తున్నాం, లేకపోతే అది వద్దనుకునే వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ ఆప్షన్, సేఫ్ ఆప్షన్. పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు ఇది ఏజ్కి సంబంధం లేదండి. ఎంతైనా వాళ్ళకి ఆర్టరీస్ అన్నీ ఉంటే ఇట్ కెన్ బి డన్. ఎస్, చాలా చక్కగా చెప్పారు సార్. మీరు 2 మంత్స్కి ఒకసారి కాదు, ఇక్కడ అవైలబుల్గా ఉంటే బాగుంటుంది. అంటే నీ పెయిన్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. మనము 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. చిన్న వయసులోనే వస్తుంది. దానికి రకరకాల ట్రీట్మెంట్స్, పిఆర్పీలకు వెళ్తూ ఉంటారు, సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. ఇక పెద్దవాళ్ళలో సర్జరీ అంటే అందరూ భయపడిపోతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. దానికోసం సర్జరీకి ఇది ఒక ఆప్షన్ అని కాదు, కానీ దీంతో కూడా తగ్గుతుంది. సో నెర్వ్ అబ్లేషన్ అని కూడా మీరు వింటారు. ఏంటంటే ఇట్లా అబ్లేషన్ లాగా చేసి దాన్ని కాలుస్తారు నెర్వ్ అని చెప్తారు. అది కూడా ఎఫెక్టివ్నెస్ రైట్ పేషెంట్స్ లో చేస్తేనే తగ్గుతుంది. సో ఇట్స్ అ కాంబినేషన్ ట్రీట్మెంట్. పిఆర్పి గురించి మీరు చెప్పారు, నాకు తెలిసి మీరు జెనికులర్ ఆర్టరీ గురించి ఇప్పుడు వినిండరు. సో అవేర్నెస్ అది లేదు. ఇప్పుడు ఆర్థోపీడిక్స్ డాక్టర్లు పంపరు, ఎందుకంటే లేదు, అది దానికి రికార్డ్స్ ఏం లేవు, లిటరేచర్ ఏం లేదు. బట్ దేర్ ఇస్ ఇనఫ్ ఎవిడెన్స్ దాని గురించి. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్, సేఫ్ ఆప్షన్ అండి. రీనల్ క్యాన్సర్ అంటే కిడ్నీ క్యాన్సర్. కిడ్నీ క్యాన్సర్లో డిపెండింగ్ ఆన్ క్యాన్సర్ ఎంత ఇన్వాల్వ్ అయింది కిడ్నీలో, అది లోకల్గా ఉందా, స్ప్రెడ్ అయిందని బట్టి వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా మందికి మనకు తెలిసిన ఆప్షన్ ఏంటంటే సర్జరీ చేస్తారు, కిడ్నీ తీసేస్తారు. సో కిడ్నీ తీసే ముందు అది ఒకవేళ స్మాల్ సైజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ 3 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఉంది, అది ఒక ఈజీగా బయట నుంచి యాక్సెస్ చేసే ఆప్షన్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ పీపుల్ షుడ్ కన్సిడర్ కాల్డ్ క్రయో అబ్లేషన్. క్రయో అబ్లేషన్ అంటే, క్రయో అంటే ఐస్, అబ్లేషన్ అంటే ఒక నీడిల్ ఎక్కడైతే పెడతామో ఆ ఐస్ తో దాన్ని కాల్చడం అంటాం. సో ఫ్రీజ్ చేస్తాం అనమాట, -20 degrees వరకు ఫ్రీజ్ చేస్తాం. సో చిన్న ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఇది ఒక పేషెంట్, రియల్ పేషెంట్, నేను చేసిన పేషెంట్. ఇప్పుడు ఈ యారో చూస్తుంది రీనల్ క్యాన్సర్, ఈ యొక్క గ్లాండ్ ఇది కనిపిస్తూ ఉంది. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పాత కాలంలో కానీ ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే అంతవరకు కిడ్నీని తీసేస్తారు. తీసినప్పుడు దానికి ఉన్న కాంప్లికేషన్స్, బ్లీడింగ్ కానీ అని జరుగుతుంది. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏం చేస్తామంటే సిటీ గైడెడ్ కానీ అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ ఇప్పుడు నీడిల్స్ డైరెక్ట్గా దానిలోకి పంపిస్తాము. దాన్ని పంపించేసి దాన్ని ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఫ్రీజ్ చేస్తే ఆ -40 degrees సెంటీగ్రేడ్లో ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోతాయి. అది ప్రొసీజర్ కంప్లీట్ 1 hourలో అయిపోతుంది, లేదా 2 hours డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది లీజన్ అంతా. ఆ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీని కాంప్లికేషన్స్ less than 1% దీనికి. ఈ పేషెంట్కి రీకరెన్స్ నా ఎక్స్పీరియన్స్లో less than 0.01% ఎంతో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ క్యాన్సర్ వచ్చినా మళ్ళీ వెళ్ళే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి మాకు. ఇది ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు, బట్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి. వారికోసిల్ అంబులైజేషన్ అంటే, వారికోసీల్ అంబులైజేషన్ అంటే ఏంటి? మెన్లో చూస్తాం అది ప్రాబ్లం. ఎస్. ఇప్పుడు మనము ఇంతకుముందు పెల్విక్ కంజెషన్ అని చూసాము, అలానే మెన్స్ లో తెలుగులో వరిబీజం అనేవాళ్ళు. సో స్వోలన్ వెయిన్స్ ని, అది స్క్రోటంలో ఉన్న వాళ్ళని వారికోసీల్ అంటారు. ఈ యంగ్ మేల్స్ లో ఉంటుంది ఇది. వాళ్ళకి పెయిన్ ఇన్ ది స్క్రోటం కానీ, లేకపోతే ఫెర్టిలిటీ, కొంచెం స్పెర్మ్స్ కౌంట్ తక్కువ ఉన్నాయని చెప్పే ప్రాబ్లమ్స్ తో మాలుగా వస్తారు. దానికి వన్ ఆఫ్ ది కాసెస్ ఇస్ వారికోసీల్. దీనికి ట్రెడిషనల్ గా ఏం చేసేవాళ్ళంటే యూరాలజీ సర్జన్స్ వాళ్ళు కట్ చేసి ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టై చేసేవాళ్ళు. దానికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే బాడీ కెన్ ఫైన్ అదర్ వెయిన్స్ అనమాట, కొలాటరల్స్ డెవలప్ అవుతాయి, మళ్ళీ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఐఆర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వారికోసీల్ అంబులైజేషన్ చేస్తాం. చిన్న కట్ ఇదే గ్రాయిన్లో కానీ, లేకపోతే నెక్లో కానీ, చిన్న ట్యూబ్ మీరు ఇక్కడ చూసినారంటే ఆల్మోస్ట్ ఇంతవరకు వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కాయిల్స్ పెట్టేసి దాన్ని బ్లాక్ చేస్తాం. సో ఆల్మోస్ట్ పెయిన్ తగ్గిపోతుంది. దేర్ ఇస్ హై ఛాన్స్ ది ఫెర్టిలిటీ కెన్ కమ్ బ్యాక్. ఓకే, సో ఇది మెన్లో చూస్తాం. సో అక్కడ సర్జరీ బదులుగా ఈ ఎంబులైజేషన్ అనేది చేయొచ్చు. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఈ రీకెనలైజ్ అయినప్పుడు కూడా మా ఇంటర్వెన్షన్ రేడియాలజీ దే కెన్ గో బ్యాక్ ఇన్, దే కెన్ ఇక్కడ సైడ్గా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా చేయొచ్చు. సో ఏదైనా స్వెల్లింగ్, వెయిన్స్ లో స్వెల్లింగ్ ఉంది అంటే తెలుస్తుంది కదా బయటికి, తెలుస్తుంది. ప్లస్ ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అని వాళ్ళకి ఐడియా వచ్చినప్పుడు they should look for interventional radiologist. మెన్ లో కూడా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఒకప్పుడు విమెన్ అనేవాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్తున్నారు కాబట్టి అవేర్నెస్ అనేది వస్తూ ఉంది, తెలుస్తున్నాయి కేసెస్ కూడా. సో అలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డయాగ్నోస్ అయింది అన్నప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని ఒకసారి కలవాలి. సో మంచి ట్రీట్మెంట్స్ అంటే మంచిగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇన్ ద సెన్స్, మళ్ళీ మనం
చెప్పుకున్నట్లుగానే కోతలు అవసరం లేదు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా డే కేర్లోనా, అక్కడే ఉండాల్సి వస్తుందా? మెజారిటీ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ డే కేర్ అండి. ఇక్కడ ఇన్సూరెన్స్ వల్ల 24 hours ఏదో ఉండాల్సి వస్తుంది, కానీ ప్రొసీజర్ పరంగా ఇట్స్ డే కేస్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, ప్రొసీజర్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఫ్యూ అవర్స్ వాచ్ చేస్తాము, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా చక్కగా చెప్పారు సార్. వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది. సో దీన్ని అందరూ యూస్ చేసుకోవాలని కోరుకున్నాం, ఇబ్బంది పడుతున్న వాళ్ళు. సో భయపడాల్సిన పని లేదు, పెద్దగా నొప్పి అనేది ఉండదు. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఇండియాలోనే ఉండిపోండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. సో ఇది ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ లాగా ఉంది కాబట్టి ఒక వరం లాగా భావిస్తారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.